ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సరే, ఎలక్షన్స్ అయిపోయాయి, 100 రోజుల పరిపాలన కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇది దొంగ మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాదు అనటంలో అసలు అర్థం ఉందంటారు? మోర్ ఓవర్ మీలాంటి వాళ్ళు బయటికి వచ్చి, లేదంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు రీకౌంటింగ్ చేయాలని, లెక్కించాలని ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు కదా. ఎలక్షన్ అయిపోయిన మరో క్షణం నుంచి ఆ పార్టీ నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దీని మీద కనీసం స్పందించలేని పరిస్థితి. ఇక్కడ ఎన్నికల ఫలితాలు వస్తే అవి అన్ని అబ్జార్బ్ చేసుకోలేని షాక్. అది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టే కదా. అబ్జార్బ్ చేసుకోలేని షాక్. అంత షాక్ వచ్చినాయి రిజల్ట్స్. షాక్ రిజల్ట్ నుంచి కోలుకోవడానికి 1-2-3 డేస్ పడుతుంది. 2-3 డేస్ పట్టే లోపలే దొరికినట్టు నరకంటారా, దొరికినట్టు కొట్టంటారా అని ఒక 20 రోజుల పాటు అది సరిపోయింది. దమనకాండ సాగింది ఆంధ్రప్రదేశ్ లో. సో అంటే మీరు వచ్చి 7 ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చెప్తాను, ఎన్నికల కమిషన్ 7 రోజుల లోపల మాత్రమే మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పారు. అయినప్పటికీ నేను ఫలితాలు వచ్చిన 6 రోజులకి జూన్ 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, కొత్తగా ఒక చట్టం వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీవీప్యాట్ల వెరిఫికేషన్ ఒకటి ఉంది, మనకి దాని అవుట్కమ్ మనకి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసేస్తే 164 ఎమ్మెల్యేలు అలాగే 21 మంది ఎంపీల చేత ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయించమని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ సాయిరామ ఉన్నారు, మన ఏజీ గారు, ఆయన్ని మళ్ళీ ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని, మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ అప్లై చేయలేదు. చేసిన తర్వాత ఈ రోజున బాలినేని గారు ఏమి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే, ఎన్నికల రోజున మేము అక్కడ ఎన్నికలలో వాడిన ఈవీఎంలు ఆ రోజు వీవీప్యాట్ బాక్స్ లో పడ్డ వీవీప్యాట్ స్లిప్స్ ని మేము వెరిఫై చేయము, కొత్తగా మళ్ళీ మేము మీరు ఎక్కడైతే మిషన్ అభ్యంతరం ఉందో ఆ మిషన్ ని తీసుకొచ్చి అదే వీవీప్యాట్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మాక్ పోలింగ్ చేసి మీరు అనుకున్న గుర్తుకి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తామని చెప్పారు. అక్కడ దాంట్లో మళ్ళీ ఏంటి, రాజకీయ పార్టీలు గుర్తులేవు, వైసీపీ గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, వైసీపీ గుర్తు లేదు, జనసేన గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, ఏమి ఉండవు. అంటే పోలింగ్ లో పాల్గొనని గుర్తులు మాత్రమే అక్కడ ఉంటాయి. వాటితో మాక్ పోలింగ్ చేసి టాలీ చేయమంటారు. కనీసం వీళ్ళు ఈ ఎన్నికల్లో వాడిన గుర్తులు కూడా వాడట్లేదు. అసలు ఈ ఏడీఆర్ అనే సంస్థ ఎప్పుడైతే కోర్టులో ఇది వేసిందో, మీకు ఎన్నికలలో వీవీప్యాట్స్ వెరిఫై చేయాలని సుప్రీంకోర్టు పిలిపించింది వాళ్ళని. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్ గారి బెంచ్ ఏం చేసిందంటే, ఎన్నికల కమిషన్ వాళ్ళని రమ్మంటే ఎన్నికల కమిషన్ అడిగారు, ఇట్లా మరి ఏడీఆర్ అనే సంస్థ మొత్తం వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతున్నారు అంటే, ఎన్నికల కమిషన్ తరఫున వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీవీప్యాట్లు లెక్కించడం సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అన్నారు. అది ఎంతటి స్టూపిడ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మనం కరెన్సీ నోట్ లెక్క పెడతాం, కరెన్సీ నోట్ లెక్క పెడితే 100 బండలు లెక్క పెట్టడానికి 1 మినిట్ పడుతుంది. గంటలో 60 బండల్స్ లెక్క పెట్టచ్చు. అంటే 6,000 కరెన్సీ నోటు మీరు గంటకి లెక్క పెట్టచ్చు. సో గంట మొత్తం లెక్క పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి పావు గంటకు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కానీ గంటలో 4,800 ఒక మనిషి లెక్క పెట్టాడు. 10 మంది కూర్చుంటే 45,000, 45,000 ఇంటూ 4 వేసుకుంటే 1,80,000 కంటే ఎక్కువ పోలేం కాలేదు మనకి ఇక్కడ. 4 గంటల్లో లెక్క పెట్టచ్చు. సో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుని కూడా తప్పుదో పట్టించింది. ఇది లెక్క పెట్టడం సాధ్యం కాదనో, లేకపోతే లెక్క పెట్టడం చాలా సమయం తీసుకుంటుందో పచ్చి అబద్ధం. అది అయిపోయిన తర్వాత మీరు వీవీప్యాట్లు ఇప్పుడు మాక్ పోలింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తామంటున్నారు. అలాగే అంటే మీరు ఫీజు ఒకటి నిర్ధారించమని ఎన్నికల కమిషన్ చెప్తే, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 రూపీస్ మీకు ఫీజు పెట్టారు వెరిఫికేషన్ కి. మీరు ఎన్నికల్లో నియోజకవర్గం పోటీ చేయడానికి 25,000 ఎంతో డిపాజిట్ కట్టాలి మీరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ కి మీరు వెరిఫికేషన్ కి 47,200 పెట్టారు. అంటే మొత్తం 200కి తీసుకుంటే ₹1,00,00,000 కట్టాలి మీరు. అసెంబ్లీకి, పార్లమెంట్ కి 7 కోట్లు కట్టాలా, ఆ స్థాయిలో ఫీజు పెట్టారు. ఏంటి, ఎవడు అప్లై చేయకూడదు, ఎక్కువ ఫీజు పెడితే ఎవడు అప్లై చేయడు, ఖర్చుతో కూడుకుంది. ఎందుకు లేను, ఓడిపోయానులే, ఖర్చు ఎందుకు లేదు, డబ్బులు వేస్ట్ చేయడం లే, ₹1,00,00,000 ఎందుకు పోగొట్టుకోవడం అని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాడు, 7 కోట్లు ఎందుకు పోగొట్టుకోవడం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పార్టీ ఒకవేళ దాన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నుంచి అఫీషియల్ గా చేయొచ్చు. పార్టీ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం ఇది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితము
అది మన అక్కడ ప్రశాంత్ భూషణ్తో మా ఏజీ మాట్లాడారా, ఏం చేశారా, ఏం చేశారా, ఆ టైం అయిపోయింది. ఆ టైం అంటే 2 రోజుల లోపల ఈ ప్రొసీజర్ మొదలు పెట్టినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎవరో 2 ఎమ్మెల్యేల కాళ్ళు తగలబెట్టలేదు, ఎవరో ఇళ్ళ మీద రాళ్లు విసరలేదు, ఎవరెవరైనా ఎంతమందిని కార్యకర్తల మీద హత్యలు చేయలేదు. ఇవి చూసుకుంటారా లేకపోతే అది చూసుకుంటారా? ఎన్నికల కమిషన్ లో ఎన్నికలలో మీకు ఏదైనా సరే అవకతవకలు జరిగితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఆ అవకతవకల మీద మీరు అభ్యంతరాలు కోర్టుకు వెళ్ళడానికి మీకు ఇచ్చిన సమయం 45 రోజులు. వీవీప్యాట్లకి 7 రోజులు ఇచ్చారు. వీవీప్యాట్లు టాలీ కూడా ఎన్నికల అవకతవకలే కదా. దీనికి 7 రోజులు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ షాప్ నుంచి తేరుకొని అప్లై చేసుకునే లోపల 7 రోజులు అయిపోవాలి. సో ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లని ఈవీఎంతో టాలీ చేయడానికి ఇష్టం లేదు. ఇది ఫస్ట్. ఇప్పుడు బాలినేని గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పల్ నర్సయ్య గారు వీళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వీళ్ళకి ఏం చెప్పారు, మాక్ పోలింగ్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తామంటే వీళ్ళు బాలినేని గారు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్లకుండా ఇది లెక్క పెట్టమని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి జడ్జిమెంట్ లో 56 పేజీల జడ్జిమెంట్ లో ఇది ఎలా కౌంట్ చేయాలి, ఏమేం కౌంట్ చేయాలి అని పేజ్ నంబర్ 37లో పారా నంబర్ 76 అండ్ 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఇది ఎందుకు చేయాలి అనేది అంటే మీ ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎటువంటి తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని చివరి పారాలో పేజ్ నంబర్ 56 పారా నంబర్ 37లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు చెప్పారు. సో ఈ రెండు పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది, వీళ్ళు చేస్తున్నది ఇది కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వీళ్ళు వేయడంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళకు చెందిన దీపాలి దాస్ అనే జార్సుగూడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె కూడా 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ చెందిన హర్యానాలో ఈ 2, హర్యానాలో కర్నాల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, ఛత్తీస్గఢ్ లో కాంకేర్ అనే ఒక ఊరు, ఇక్కడ 3 లోక్సభ అభ్యర్థులు, అలాగే డిఎండికి చెందిన ఒకళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో 2-3 ఇప్పటి వరకు మాట్లాడారు. 2 బాలినేని, అప్పల్ నర్సయ్య గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్, వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరా చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే, ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ పార్టీకి ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉరితాడు లాంటిది, మెడ మీద వేయడానికి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరో ఓటు వస్తున్నారో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓటు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే.
700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850 900 పోలైనట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చినాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారో ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండ్ చెప్తారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలా? ఎన్నికల కమిషన్ మీద మీరు ఇచ్చిన తీర్పు 26 ఏప్రిల్లో మీరు ఇచ్చిన తీర్పు చివరి పేరా ప్రకారము పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి తేడా ఉండకూడదు అనేది ఆ తీర్పులో చివరి పేరా. అది ఎప్పుడు మనము బేరీజ్ చేసుకుంటాము, ఎప్పుడు టాలీ చేసుకుంటాము? మీరు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే. ఫామ్ 20 ఇప్పుడు మొత్తము 200 పోలింగ్ స్టేషన్లలో 1,80,000 పోలైన ఓట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నా దగ్గర పోలైంది 70%. మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని ప్రతి ఒక్క వాళ్ళు నా దగ్గర తక్కువ పోలయ్యి మిగతా దగ్గర ఎక్కువ పోలైందేమో అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఫామ్ 20 మీరు పెట్టారో అప్పుడు అర్థం అవుతుంది ప్రతి నియోజకవర్గం స్కాన్ అన్నమాట. సో అప్పుడు దొంగలు బయటపడిపోతారు. ఒకనొక 2 కీలకమైన నియోజకవర్గాలలో నేను చెప్తున్నాను ఎన్నికలు రద్దు అవుతాయి. టాప్ 2 టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టాప్ 3 ఫేసెస్ లో 2 ఫేసెస్ ఎన్నికలు రద్దు అవుతాయి. అక్కడ ఏం జరిగిందంటే 1000 ఓట్లుంటే పోలైన ఓట్లు 1200 ఉన్నాయి. అట్లా ఒక చోట 2 చోట్ల లేవు. 14-15 నుంచి 20 దాకా ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. 16-15 పోలింగ్ స్టేషన్లలో మీకు 1000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు 1200 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. ఫామ్ 20 మీరు తయారు చేయాలంటే అక్కడ ఆ 200 ఓట్లు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో. బట్ ఇలా మనకు మీరు చెప్పడానికి మేము వినడానికి ప్రస్తుతానికి బాగుంటుంది. బట్ ఆన్ రికార్డ్ ప్రూవ్ చేయాలన్నా లేదంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు ఇన్వాల్వ్ ఉన్నా ఇది చాలా ప్రాసెస్ తో కూడుకున్న పని కదా. అప్పటికి గెలిచిన ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రాసెస్ చేయాలి కదా. మీరు మీరేమంటారో ఆధారాలు అడుగుతున్నారు. ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఆధారాలు నువ్వు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? నువ్వు 10 days లో అప్లోడ్ చేయాల్సిన ఫామ్ 20 3 నెలలైనా కానీ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? అది నా ఆధారమే నువ్వు దాచిపెడుతున్నావు కదా. ఏ ఆధారం అయితే నేను ప్రామాణికంగా తీసుకొని ఎన్నిక తప్పు అని నిరూపించాలో ఆ ఆధారాన్ని నువ్వు దాచిపెడుతున్నావు. దాన్ని వైసీపీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చేసి ఎక్కడ నేను 2 days నుంచి చెప్తున్నా ఇలా చేయొచ్చు అని ఛానల్స్కి వెళ్ళి చెప్తున్నాను 2 days నుంచి. నేను 1 week బ్యాక్ చెప్పాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలని. నాకు ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దేని ఆధారంగా వేస్తావు అని అడిగారు. అప్పుడు చెప్పాను ఈ జడ్జిమెంట్ లో ఈ పేరా ప్రకారము ఇది చెయ్యాలి, ఎన్నికల కమిషన్ ఇది చేయలేదు. ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మాకు తేడా తెలుస్తుంది. పోలైన ఓట్లు ఇప్పుడు మీరు మొత్తము 1,80,000 ఓట్లు 90% ఓటు పోలింగ్ అయింది అంటున్నారు. ఒక చోట 98% పోలింగ్ అయింది అంటున్నారు. అక్కడ మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ ఓట్ల ఎంత అయిందో తెలిస్తే గానీ అది బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 70 అయింది, ఓటర్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎవరు వచ్చి ఓటిస్తారో అందరు టిక్ పెట్టుకుంటారు. అవన్నీ టోటల్ చేస్తే వాళ్ళ దగ్గర 70 ఉన్నాయి. అని ఏమనుకుంటాడు, మిగతా చోట ఎక్కువ అయిందేమో అనుకుంటాడు. అట్లా ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటాడు. అది నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేస్తేనే అరే ఏంటి నా దగ్గర ఇంతే ఉన్నది, నా దగ్గర ఇంత ఎక్కువ చూపిస్తుంది ఎప్పుడు తెలుస్తుంది?
ఫామ్ 20 పబ్లిష్ చేస్తేనే తెలుస్తుంది. ఫామ్ 20 ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? సో ఇట్లా ఈ విధంగా ఇది కంప్లైంట్ అవ్వకుండా అరే అవును కదా మాకు ఇది తట్టలేదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలా క్రాస్ వెరిఫై చేయాలి, రికన్సిలేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పాను. ఇక వాళ్ళు దానికి వెళ్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చేతుల్లో ఉంది. కాకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే ఇక్కడ మెయిన్ షర్మిల గారి పిక్చర్ లోకి వస్తారు. షర్మిల గారు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకం, ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అంటే ఇది ఎన్డీఏ అండదండలు లేకుండా ఏం జరగదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రహాసనంగా చేసింది, ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆమె ఎత్తుకుంటే గనక రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన అవుతారు. మేము గెలిచామా మేము ఓడిపోయామా సంగతి పక్క, పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. బట్ పరోక్షంగా ఆమె కావాలనుకున్నది నెరవేరింది. అదే అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ కోసం పనిచేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పరోక్షంగా ఆమె అక్కడ అధికార మార్పు కోరుకున్నారు. కరెక్టే. మీ రాహుల్ గాంధీ గారు ఎవరితో పోరాడుతున్నారు? బీజేపీతో పోరాడుతున్నారు. మీరు మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇంత అవకతవకలు చేసే అధికారంలోకి వస్తే మీరు రాహుల్ గాంధీ లైన్ తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు లైన్ తీసుకుంటారా? ఆబ్వియస్లీ రాహుల్ తీసుకోవాలి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారి చేతికి బ్రహ్మాస్త్రం అందించే అవకాశం ఉంది. షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఫామ్ 20 అప్లోడ్ చేయాలి, మేము కూడా పోటీ చేశాం కాబట్టి మేము కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము. అభ్యర్థి వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు కదా, ఎక్కడెక్కడైతే మేము పోటీ చేశామో అక్కడక్కడ ఫామ్ 20 పబ్లిష్ చేయాలని మేము కూడా కోర్టుకి వెళ్తామని షర్మిల గారు అనొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థులు చేయొచ్చు ఆ పని, బిఎస్పీ చేయొచ్చు, కమ్యూనిస్టులు చేయొచ్చు, వీళ్ళందరూ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా సాఫీగా ఇచ్చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పింఛన్స్ అవ్వచ్చు, ఇతరత్ర అనేక రేషన్ కి సంబంధించిన అనేక సరఫరా ఎక్కడ నిలిచిపోకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడ వాలంటీర్లు అనేది తగలలేదు, ఇకపై వాళ్ళ అవసరం లేకుండానే ముందుకెళ్లే అవకాశం కూడా కనిపించేలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, మీ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళకి ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు జన్మభూమి 2.0 తీసుకొస్తారు, 2.0 ఏదో చెప్తున్నారు ఆయన. ఆ జన్మభూమి వాళ్ళకి ఈ వాలంటీర్ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. నంబర్ 1. పెన్షన్ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ నాకు తెలిసి ఇప్పుడు రావట్లేదు. కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది సెక్రటరియట్ సిబ్బంది వచ్చిస్తున్నారు. పెన్షన్లు కూడా దాదాపు 67,000 నుంచి 75,000 వరకు కట్ అయిపోయినాయి 3 నెలల్లోనే. అనర్హులను కటింగ్స్ మొదలైనాయి. బాబు గారు ఏమో 4,000 యాజ్ యూజువల్ ఇస్తున్నారు, ఆయన 1,000 పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు కదా జగన్ గారు. మరి అంతకుముందు ప్రీవియస్ టైం చంద్రబాబు నాయుడు గారు 2 నెలల ముందు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు, కాదని అంటలేదు. ఈయన డైరెక్ట్ గా పెంచేశారు. కానీ దాంట్లో అనర్హులనే ఒక కోత పడుతుంది. మీకు ఇవ్వాల్సిన 10-12 స్కీమ్స్లలో ఒకటి మాత్రం అప్లై చేశారు. ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఆటో వాళ్ళకి నిన్న ఎవరో ఒక ఆటో డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకి ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో ఉంటదంట, అది 1,000 రూపాయలు పెంచేసాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ నచ్చకనే జగన్ ని గద్దె దింపారు ఏపీ ప్రజలు అని చెప్పి ఏపీ ప్రజలు గద్దె దింపలేదు. హోంమంత్రి పదే మాట్లాడుతుంది, ఈ స్కీమ్స్ అన్ని ప్రజలకు నచ్చకనే 11 మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి. 11 మ్యాండేట్ కాదు, 110 మ్యాండేట్. అది ఆ 0 ఏమో మీరు కొట్టేసేసి ఈవెన్ ద్వారా మీరు వచ్చి చెప్తున్నారు. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేసి మాట్లాడండి. ఫామ్ నెంబర్ 20 అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో చర్చ మొదలవుతుంది. ఎమ్మెల్యే వచ్చామనుకుంటే వయ్యా నీ ఫామ్ 20 చూసి నీ వ్యవహారం చూసావు, నువ్వు ఎట్ట గెలిచావు మాకు తెలుసా, ఒక దొంగను చూసాడు చూస్తారు ఎమ్మెల్యే. ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, ఎలక్షన్ కమిషన్ యొక్క వర్క్ నేచర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది సాధ్యమంటారా సార్? ఇంత పెద్ద విక్టరీ అంటే మాటల్లో చెప్పలేని ఒక చరిత్ర వాళ్ళు క్రియేట్ చేసుకున్నాము అని చెప్పి, గతంలో ఎప్పుడు చూడని ఒక పెద్ద నెంబర్ ఫిగర్ ని వాళ్ళకి ఏపీ ప్రజలు ఇచ్చారు అని పదే చెప్తూ ఉన్న క్రమంలో 110 వైసీపీకి రావాల్సింది కూటమికి వచ్చిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు నాకు మొత్తం 12 నియోజకవర్గాలు 12 పోలింగ్ స్టేషన్లలో వివిప్యాట్లు లెక్క పెట్టాలి అని అడిగారు ఆయన. అఫ్ కోర్స్ తనకు అనుమానం ఉండొచ్చు, నియోజకవర్గ ప్రజలపైన నమ్మకము ఉండొచ్చు. లేదు, టేబుల్ మీద గుమ్మరిచ్చి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకోవా అనాలి.
నాకు ఈవీఎం లో పోలైన ఓట్లకి దీనికి తేడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్తే టేబుల్ మీద వీవీప్యాట్లు గుమ్మరించి ఒక్కసారి కాకపోతే 1000 సార్లు లెక్కేసుకో. ఒక కెమెరా కాదు 1000 కెమెరాలు పెట్టుకో చుట్టుపక్కన లెక్క పెట్టు, అప్పుడు నమ్ముతాము మీకు 164 వచ్చినాయని. ఓకే, అది లెక్క పెట్టమంటే బుల్లెట్ కూడా దొరకకుండా వేగంగా పారిపోతున్నావు కదా పిరికి పందలాగా. బుల్లెట్ కి వెనకాల ఎన్నికల కమిషన్ వెనకాల బుల్లెట్ ఫైర్ చేస్తే వీవీప్యాట్ లెక్క పెడదామని ఆ బుల్లెట్ కంటే స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇది చాలు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నోడికి ఇది చాలు, ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఫామ్ 20 అప్లోడ్ చేయి. పల్లెటూరులోకి ఎమ్మెల్యే వెళ్ళలేడు, వైసీపీకి ఇది చెప్తున్నాను. ఇది ఒక మామూలు విషయం కాదండి. ఇదే మన భారతదేశంలో జరిగిపోయింది, కానీ ఇదే విదేశాల్లో అయితే దేశద్రోహం కేసు పెడతారు. దేశద్రోహం కేసు, దీని వెనకాల ఎవరున్నా సరే, దీని వెనకాల ఉన్న అధికారులు ఈవెన్ టుడే రాహుల్ గాంధీ గారిని కనుక సీరియస్ తీసుకుని ట్రీజన్ కేసు పెడతానంటే పోలింగ్ స్టేషన్ లో ఉన్న రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరూ గజ గజ వణుకుతారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే పేరున్న భారతదేశానికి ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహాసనం అంటే మన దేశం తలెత్తుకోలేదు. రేపొద్దున్న ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో వెళ్తే భారతదేశ ప్రధానమంత్రి తల దించుకుని నిలబడాల. ఎన్నికలలో మేము ఇలా చేస్తున్నామంటే